వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం సౌత్లో ఎక్కువగా మిలిటరీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం. మిలిటరీ వాళ్ళు భారతదేశంలోనే ఎక్కువ మంది నివసించే ప్రాంతం గిద్దలూరు నియోజకవర్గాన్ని ఈరోజు సమీక్షించే ప్రయత్నం చేద్దాం. గిద్దలూరు 15 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే అందులో 7 సార్లు పిడతల వారి కుటుంబం ఇక్కడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ 1955లో పిడతల రంగారెడ్డి గారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఏదుల బలరామిరెడ్డి గారు 1962లో ప్రాతినిధ్యం వహించారు. డి పాండురంగారెడ్డి గారు 1967లో ప్రాతినిధ్యం వహించారు. ఇండిపెండెంట్గా ఈ 2 సార్లు 62లో ఇండిపెండెంట్గా ఏదుల బలరామిరెడ్డి గారు, డి పాండురంగారెడ్డి గారు 1967లో ఇండిపెండెంట్గా వీరు గెలవడం జరిగింది. అనంతరం 1972లో పిడతల రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 78లో కూడా పిడతల రంగారెడ్డి గారు జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఇండిపెండెంట్గా ముడియం పీరారెడ్డి గారు 1983లో తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ముడియం పీరారెడ్డి గారు ఇండిపెండెంట్గా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 1985లో పిడతల రంగారెడ్డి గారు ఇండిపెండెంట్గా ఈయన మళ్ళీ 1985లో అసెంబ్లీకి ఎంపిక అవడం జరిగింది. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏళ్ళూరు వెంకటరెడ్డి గారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 94లో పిడతల రాంభూపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 99లో పిడతల విజయకుమార్ రెడ్డి గారు తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. 2001లో ఉప ఎన్నిక విజయకుమార్ రెడ్డి గారు చనిపోయి ఉప ఎన్నిక వచ్చినప్పుడు పిడతల సాయి కల్పనారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ నుంచి విజయం సాధించారు. 2004లో పగడాల రామయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈయన బలిజ సామాజిక వర్గానికి చెందిన మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో అదర్ దాన్ రెడ్డి కమ్యూనిటీ బలిజ సామాజిక వర్గం నుంచి ఈయన గెలవడం జరిగింది. అనంతరం ప్రజారాజ్యం అనూహ్యంగా ప్రకాశం జిల్లాలో గెలిచిన సీటు ఇది. 2009లో ప్రజారాజ్యం నుంచి అన్నారాంబాబు గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మొట్టమొదటిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి అక్కడి నుంచి వైశ్య కమ్యూనిటీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక అవడం జరిగింది. 2014లో ముత్తాముల అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు టీడీపీకి కూటమి అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన ముత్తాముల అశోక్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోయిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముత్తాముల అశోక్ రెడ్డి గారు ఒకళ్ళు. ఈయనకి లాస్ట్ టైం సీట్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ తరఫున, ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున సీట్ ఇచ్చి ఈ రోజున కూటమి అభ్యర్థిగా ఆయన ముందుండడం జరిగింది. అనంతరం 2019లో అన్నారాంబాబు గారు వైశ్య కమ్యూనిటీ నుంచి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విజయం సాధించి ఆయన తన ప్రస్థానాన్ని శాసనసభలో నిరూపించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇక ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో నేను ఒకసారి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బలిజ ఓటింగ్ ఇక్కడ బలిజలు 21.14% ఉంటే రెడ్డి కమ్యూనిటీ ఇక్కడ 18.91% ఇక్కడ నుంచి ఉంది. యాదవ్ కమ్యూనిటీ కూడా చాలా ప్రధానమైన ఓటింగ్గా ఇక్కడ ఉంది. 16.18% యాదవ కమ్యూనిటీ ఓటింగ్ ఉంది. యాదవ, గొల్ల, మందాడి ఈ 3 సామాజిక వర్గాల నుంచి 16.18%. అండ్ ముస్లిం కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ ఓటింగ్ ఉంది, 10.19%. అండ్ వైశ్య కమ్యూనిటీ కూడా చాలా తక్కువ నియోజకవర్గాల్లో వైశ్య కమ్యూనిటీకి 10% దాటిన ఓటింగ్ ఉంటుంది. గిద్దలూరు కూడా చాలా ప్రభావవంతంగా, అందుకనేనేమో అన్నారాంబాబు గారు ఇక్కడ నుంచి 2 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అండ్ మాదిక కమ్యూనిటీ, ఎస్సీల్లో ఒక వర్గమైన మాదిక కమ్యూనిటీ కూడా ఇక్కడ 8.23% ఉంది. ఎస్సీల్లో ఇంకొక వర్గమైన మాల కమ్యూనిటీ కూడా 4.84%. ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈ 5-6 కాస్ట్ ఓటింగ్ కూడా మీకు ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏ నియోజకవర్గాల్లో ఎంత ప్రాతినిధ్యం ఉంటుంది చెప్పే ఉద్దేశం ప్రజా చైతన్యం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక మన నియోజకవర్గంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి హుస్సేన్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయన నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అశోక్ రెడ్డి. హుస్సేన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్షలు మీరు వింటున్నారు. గిద్దలూరులో ప్రధానంగా పిడతల వారి కుటుంబం నుంచి అధికారం 7 సార్లుగా అయిపోయిన తర్వాత వైశ్య కమ్యూనిటీకి ఒక 2 సార్లు, తర్వాత మళ్ళీ మధ్యలో రెడ్డి కమ్యూనిటీ. ఇప్పుడు జరగబోయే ఎన్నిక 2 ప్రధానమైన
వ్యక్తుల మధ్య, రెడ్డి కమ్యూనిటీ మధ్య జరుగుతుంది. అన్నా రాంబాబు గారు అక్కడి నుంచి కదిలి మార్కాపురానికి వెళ్ళారు. అన్నా రాంబాబు గారి ఓటింగ్ ఇక్కడ వైశ్య కమ్యూనిటీ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందా? రెడ్డి కమ్యూనిటీ ఓటింగ్తో ఈయన ఇప్పుడు పోటీ చేస్తున్న కేపీ కొండారెడ్డి గారు అబ్బాయి నాగార్జున రెడ్డి గారు బయటపడతారా? నియోజకవర్గ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, గెలిచే పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఒకసారి మా ప్రేక్షకుల గురించి. నమస్కారం అండి, నా పేరు హుస్సేన్ రెడ్డి. నేను ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కోకన్నర్ని, అలాగే గిద్దలూరు కాన్స్టిట్యున్సీ మాది. సో దాదాపు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ అంటే లాస్ట్ టైం 2019లో మీకు తెలుసు 80,000 మెజార్టీతో శ్రీ అన్నా రాంబాబు గారు గెలిచారు. 80,000 మెజార్టీ అంటే 80,000 పైచీలు కంటే దాదాపు అది రాష్ట్రంలోనే సెకండ్ స్టేజ్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది, సెకండ్ వచ్చేసి అన్నా రాంబాబు గారిది. సో ఇప్పుడు తర్వాత మళ్ళా ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ జరిగాయో ఆ టైంలో కూడా చాలామంది లోకల్ నాయకులు ఎవరైతే వాళ్ళ పనులు పడి గవర్నమెంట్తో అవసరం ఉంటుంది, పనులు చేయించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఇలా వలసలు మొత్తం వచ్చేసాయి. అంటే ఊర్లే మొత్తం 95% మొత్తం వైసీపీలోకి వచ్చేసారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ మెయిన్ ఆ నాయకులు ఉంటారు కదా, పక్క నుంచి వాళ్ళు ఎటు ఉన్నా కూడా వాళ్ళు టీడీపీ అనేది ఉంటారు కదా, వాళ్ళ కొందరు అటు ఉన్న మిగతా వారు మొత్తం వైసీపీలో ఉన్నారు. 80,000 పైచీలకు అప్పట్లోనే మెజార్టీ వచ్చింది. హుస్సేన్ రెడ్డి గారు, గిద్దలూరు నియోజకవర్గం రెడ్డి కమ్యూనిటీ, బలిజ కమ్యూనిటీ, వైశ్య కమ్యూనిటీ చాలా బలమైన కమ్యూనిటీలుగా కనబడుతున్నాయి. యాదవులు కూడా ఉన్నారా? యాదవులు కూడా దాదాపు 14% ఓటింగ్ కనబడుతుంది. అయితే ఇక్కడ నుంచి మైగ్రేషన్ ఆఫ్ ది పీపుల్, ఎందుకంటే మిలిటరీలో ఎక్కువ మంది ఇక్కడ సర్వీస్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇక్కడ నుంచి మిలిటరీలో వర్క్ చేసేవాళ్ళు సామాజిక వర్గాలుగా ఎక్కువ, అన్ని సామాజిక వర్గాల నుంచి మిలిటరీ సర్వీసెస్ చాలా ఎక్కువ ప్రధానంగా ఉంటుంటాయి. అక్కడ నైసర్గిక స్వరూపం ఎలా ఉంటుంది, పంటలు వాటి తీరుతెన్నులు ఎలా ఉంటాయి సార్? అక్కడ ఏమున్నా వర్షాభావ పంటలు, వర్షం పడితే పంటలు వేసుకోవాలా, లేకపోతే లేదు. ఇది గత ప్రభుత్వాలు ఎంతమంది చేసినా కూడా అక్కడ ఎటువంటి ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు అన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా దాన్ని పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు దాన్ని పూర్తి చేయబోతున్నాడు. త్వరలో అది నీళ్లు కూడా వస్తాయి. అలా వస్తే తప్ప అంతవరకు అంటే వేరే వ్యవసాయాధారితం వర్షాలు పడితేనే తప్ప పంటలు వేరే లేవు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మిగతా వాళ్ళు చదువుకున్న చదువుకి ఉద్యోగాలు ఎక్కడ లోకల్గా ఏం లేవు. సో ఎక్కువగా ఆర్మీ, నేవీ, పోలీస్ ఇలా వెళ్తూ ఉంటారు చాలామంది. ఎక్కువగా అంటే దాదాపు గిద్దలూరు కాన్స్టిట్యున్సీలోనే 40,000 మంది ప్రజలు, 40,000 ఓట్లు ఉన్నాయి దాదాపుగా మిలిటరీ సంబంధంగా ఆ కుటుంబాలకు. అయితే గత ఓటింగ్లో మీకు చెప్పారు 80,000 మెజారిటీ వచ్చిందని. పులివెందుల తర్వాత ఎక్కువ మెజారిటీ మన గిద్దలూరు ప్రాంతంలోనే వచ్చింది అని చెప్తున్నారు. ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకోవడానికి ప్రధానంగా మిలిటరీ సర్వీసెస్లో ఉన్న వ్యక్తులు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిలో లీడర్షిప్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఆయన నాయకుడిగా ఎలా అంగీకరించారు? మీరు రిటైర్డ్ మిలిటరీ కదా, దాన్ని ఏమైనా వివరించే ప్రయత్నం చేస్తారా మీ మనసులో నుంచి? తప్పకుండా సార్. గతంలో అంటే మిలిటరీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే కుల, మతం ఇవన్నీ ఉండవు, పార్టీలు కూడా ఉండవు. కానీ ఎవరు ఏం చేయగలరు అనేది ఒక అంచనా ఉంటుంది వారికి. ఎందుకంటే దేశాన్ని కాపలా కాసినోడు వచ్చి ఈరోజు ఊర్లోకి వస్తే ఊర్లో భయపడాల్సి వచ్చిన పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు కబ్జాలు, భూ కబ్జాలు, దాడులు, దోపిడీలు ఇవన్నీ తట్టుకోలేక మా వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. అందుకే ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది, ఆయన మాకు కావాలని చెప్పేసి వన్ సైడెడ్గా ఆ రోజు ఓట్లు వేశారు. సో అందుకే ఆ విధంగా అన్ని ఓట్లు వచ్చాయి. అందరూ కలిసి అక్కడ ఏంటంటే మిలిటరీ వారికి వచ్చేసరికి వాళ్ళ కులాలు, మతాలు ఇవన్నీ ఉండవు. మా కులమనే, మా కులపోడనో లేదా మా మతమోడని ఇలా ఏముండదు. మాకు అందరూ ఒకటి సమానమే. ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళని చూస్తాం మేము, వాళ్ళు ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం అన్నట్టు వాళ్ళు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అందుకే 80,000 ఓట్ల మెజార్టీ భారీగా వచ్చింది ఆ రోజు. ప్రమాణం. ఈసారి ఎలక్షన్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గిద్దలూరు నియోజకవర్గంలో ఎంత రావచ్చు మెజారిటీ? కంపల్సరీగా 30,000 ఓట్లు, 30,000 మెజార్టీ అయితే వచ్చింది సార్. ఓకే. ఎందుకంటే కొంత వ్యతిరేక పరిస్థితులు అంటే ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనే కింద అశోక్ రెడ్డి లోకలు, నాగార్జున రెడ్డి నాన్ లోకల్ అనే విధంగా కొంత రెండు రెడ్డి కమ్యూనిటీలు కాబట్టి కొద్దిగా షేరింగ్ మారిద్ది. బట్ ఏదైతే ఉందో 40,000 పైచులకు మెజార్టీ అనేది 100% గ్యారంటీ. 30 నుంచి 40,000 కంపల్సరీ, 30 నుంచి 40,000 కంపల్సరీ గ్యారంటీకి 100%. గెలిచే విషయంలో మాత్రం డౌటే లేదు, అది రాసి పెట్టుకోండి. అది కంపల్సరీగా మెజార్టీ లెక్కేసుకోవడమే తప్ప మిగతా ఏం లేదు. అదేంటంటే అన్నా రాంబాబు గారు అయితే సేమ్ కొద్దిగా అటు ఇటుగా ఉండేది మెజార్టీ అనేది. ఇప్పుడు ఆయన లేదు కాబట్టి ఆ వర్గాలు మొత్తం ఇటే ఉన్నాయి.
నాయకులు మొత్తం ఇటే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది ఈ మధ్య ఒక నలుగురు జాయిన్ కాగానే మొత్తం టీడీపీ వలసలు మొత్తం వచ్చేస్తున్నాయి, టీడీపీలో మొత్తం జాయిన్ అవుతున్నారంట. అవన్నీ ఉత్తపుకారులే. ఎవరైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చారో వాళ్ళు మాత్రమే వాళ్ళ పార్టీలో వాళ్ళు తిరిగి వెళ్తున్నారు అంతే తప్ప ఈ పార్టీలోంచి ఎవరు పోవట్లేదు. అంటే అప్పుడు లెక్కేసుకోండి 80,000 మెజార్టీ ఉన్నది, అప్పుడు ఎంత రావాలి? సో మేము అంత చెప్పట్లేదు, అంత భారీగా కూడా చెప్పట్లేదు. కేవలం 30,000-40,000 మాత్రమే మెజార్టీ రాగలదని గంటాపదంగా కంపల్సరీ చెప్తున్నాం. ఓకే, వెలిగొండ ప్రభావం ఎలా ఉండొచ్చు? 2007లో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పునాది రాయి వేసిన వెలిగొండ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయడం జరిగింది. శ్రీశైలానికి వాటర్ వస్తే కనుక డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ వెలిగొండ ప్రాజెక్టు, వెలిగొండ పోల్సబాయ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నిండబోతుంది. అది నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కంపల్సరీగా దానికి పూర్తి స్థాయిలో వాటర్ ఇవ్వబోతుంది. వెలిగొండ ప్రభావం ఏ విధంగా గిద్దలూరు నియోజకవర్గంలో ఉండబోతుంది? తప్పకుండా సార్. గతంలో చంద్రబాబు నాయుడు చేసి వెలిగొండ ప్రాజెక్ట్ ఎంత నిర్లక్ష్యం చేశాడంటే కనీసం అక్కడ ఉన్న కాలువలు ఒక అడుగు కూడా ముందర తవ్వలేకపోయారు. ఆయన 5 సంవత్సరాల కాలంలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించలేదు. అంత దారుణంగా ప్రవర్తించాడు కాబట్టి ఆ రోజు అంత గట్టిగా దెబ్బ కొట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం 2 టన్నులు కంప్లీట్ చేశారు. సో నెక్స్ట్ కొద్ది రోజుల్లో వాటర్ వస్తాయి. సో ఎవరికి నిబద్ధత, ఎవరి మీద ప్రజల మీద ప్రేమ అనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు. అందుకే 5 సంవత్సరాలను పరిపాలించి ఒక ప్రాజెక్టు, ఒక కళల ప్రాజెక్టు, అక్కడ ఉండే ప్రజలకి ఆ ప్రాజెక్టు పూర్తవుతే కొన్ని వేల ఎకరాలు పంటలు పండితే కొంతమంది లక్షల మంది అక్కడ బాగుపడతారు. అటువంటి ప్రాజెక్టు మీద నువ్వు దృష్టి పెట్టకుండా, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ప్రజలకు మంచి చేస్తున్నాను, నేను ప్రజలకు మంచి చేస్తున్నాను, ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? అందుకే ఆ రోజు దెబ్బ కొట్టారు, గట్టిగా దెబ్బ కొట్టారు. గిద్దలూరు కొట్టడం అంటే దెబ్బ కొట్టడం అంటే అలానే ఉంటుంది. సో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మారు కాబట్టి ఆయన ఓటేశారు, ఆయన అందుకే దాన్ని తగ్గట్టు చేశాడు. నెక్స్ట్ కూడా అందుకే జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు. టీడీపీని నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. ఇంకా నిజానికి చెప్పాలంటే సార్, ఎక్కువ సార్లు ఇక్కడ తెలుగుదేశం కూడా ప్రాతినిధ్యం వహించింది. 1983 నుంచి ఒక 3-4 సార్లు తెలుగుదేశం పార్టీ కూడా గెలిచింది. అలా క్లీన్ స్వీప్ ఉండే నియోజకవర్గం ఏమీ కాదు ఇది. నిజానికి బిడతల వాళ్ళ కుటుంబం ఉన్నన్ని రోజులు ఇది ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన కాన్స్టిట్యున్సీ. బట్ రాజశేఖర రెడ్డి గారి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇది ఏకచక్రాధిపత్యంగా గిద్దలూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది. మరొకసారి ఈ హుస్సేన్ రెడ్డి గారు చెప్పిన మెజారిటీ కానివ్వండి, ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉందని నమ్ముతున్నాం. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మనం పరిశీలిద్దాం. థ్యాంక్ యూ.